పద్మ గారు నమస్తే అండి. మరి మీరేమో సుపరిపాలనలో తొలి అడుగు అని అంటూ కూడా ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు, మా పాలన పట్ల అని ఇంటింటికి వెళ్తూ ఉన్నారు. ఒకవైపు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని అంటూ కూడా వైసీపీ నాయకులు ఇంటింటికి వెళ్తూ ఉన్నారు. ఏంటండి అసలు ఏ కార్యక్రమానికి ప్రజల మద్దతు ఉందంటారు ఈరోజు రాష్ట్రంలో? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఉంటుంది. ఎందుకంటే వచ్చిన 1 ఇయర్లోనే సూపర్ 6 అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మీరు చూసుకోండి, 5 ఏళ్ళు పట్టింది దీనికి పెన్షను. ఆ రోజు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట ఇచ్చాడో పెన్షన్ 3000 చేస్తానని, అది ఇవ్వడానికి సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున పెంచుకుంటా 5 ఏళ్ళు అయితేనే కానీ ఆయన పెన్షన్ ఇవ్వలేకపోయాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన గెలిచిన వెంటనే ముందు 4 ఏళ్ళు పెన్షన్ ఇచ్చారు. అంతేవిధంగా మహాశక్తి ప్రోగ్రాం ద్వారా ఆయన ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం కూడా మహిళలు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి ఇస్తారని మాట ఇచ్చారు. మాట ప్రకారం కూడా ఇవాళ అమలు చేస్తున్నారు. అంతేకాకుండా అమ్మఒడి అన్ని జగన్మోహన్ రెడ్డి ఎంతమంది బిడ్డలున్నా వేస్తామని చెప్పి మాట ఇచ్చి ఆ రోజు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క బిడ్డకే వేసి ఆ ఒక్క బిడ్డకి కూడా నీకు కరెంటు బిల్లు ఉందనో, లేదంటే నీకు ఇంటి పన్ను ఉందనో, నీకు ఇన్కమ్ ట్యాక్స్ ఉందనో, రకరకాల కారణాలతో అందరినీ కూడా మోసం చేసి ఆ ఒక్కరికి కూడా చాలా మందికి పడలేని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అని చెప్పేసి ఇవాళ ఎంతమంది బిడ్డలున్నా, 4 బిడ్డలున్నా, 5 బిడ్డలున్నా, 2 బిడ్డలున్నా, 3 బిడ్డలున్నా అందరికీ కూడా చాలా చక్కగా యుద్ధ ప్రాతిపదికన ఈ తల్లికి వందనం పథకం అనేది అమలు చేశారు. ఈరోజు చాలా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి. అంటే మరి ఆయనేమో ఒకవైపు ఏడాది కాలంలో చంద్రబాబు నాయుడు ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. ఈరోజు ప్రజలందరూ కూడా వైసీపీ తలుపు తడతా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. వైసీపీ తలుపు తట్టడానికి అసలు జగన్మోహన్ రెడ్డి అవునండి, పోలవరానికి 1 రూపాయి నిధులు తేలేదు, నాశనం చేశాడు. అమరావతి రైతులను మోసం చేశాడు. ప్రజావేదిక కూలగొచ్చాడు. ఈ రాష్ట్రానికి ఒక పరిశ్రమ తేలేదు. అంతేకాకుండా తల్లికి అమ్మఒడి అని చెప్పేసి ఎవరికి డబ్బులు వేయకుండా అది ఎగ్గొట్టాడు. అదేవిధంగా ఈ రాష్ట్రానికి మొత్తం అప్పుల పాలు చేశాడు. అందుకే మళ్ళీ జనాలు అందరూ కూడా జగన్ కావాలనుకుంటారండి. అంతేనా? అంటే పాదయాత్ర కూడా చేస్తానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. పాదయాత్ర ఏ రకంగా చేస్తాడండి? పాదయాత్ర ఏం చేశాడని 5 సంవత్సరాలు కూడా రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి మళ్ళీ తీసుకుపోయాడు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు కష్టపడి సంపద సృష్టించి ఒక బస్సులోంచి పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో మొత్తం అమరావతిని ఏర్పాటు చేశారు, సచివాలయాలు ఏర్పాటు చేశారు. పరిపాలన బస్సులోంచి మొదలుకొని ఒక బిల్డింగ్ మంచి బిల్డింగుల్లోకి పరిపాలన మొదలుపెట్టి అలాంటి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన తర్వాత 5 ఏళ్ళు నువ్వు చేసింది ఏంటి? రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసావు, మరో శ్రీలంక చేసావు. నువ్వు ఏ రకంగా జనాల్లోకి వెళ్తావు? సూపర్ 6 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు 1 ఇయర్లో చేసి చూపించాడు. నువ్వు ఇంటింటికి వెళ్ళి అడిగినా నాకు అందరూ కూడా చీ కొడతారు తప్పితే నీకు ఎవడో కూడా ఓట్లు లేదని చెప్పేసి తెలియజేసుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో గత 2019 నుంచి 2024 వరకు అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళల పాలన చేసాం. ఈరోజు అక్రమాలు రౌడీయిజం ఈరోజు రాష్ట్రంలో రాజ్యం వెళ్తా ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగానే ప్రత్యేకంగా లోకేష్ అమలు చేస్తూ ఉన్నాడని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అవునండి, ఈయనకి ఎదురు తిరిగితే మెడ మీద తలకాయలు ఉండవు, గొడ్డల పోట్లు ఉండవు. ఈయన గారికి ఎదురు తిరిగితే సొంతంగా మన ఆయన కార్యకర్తను చూశారు, తలకాయ మీద నుంచి ఎక్కించుకొని వెళ్ళిపోయాడు. ఇవాళ సొంత కార్యకర్తలకే రక్షణ లేదు నీ వల్ల. నువ్వు ఏ రకంగా వచ్చి నువ్వు జనాలకి చేత ఈ మధ్య చూశారు జగన్మోహన్ రెడ్డి మన జైలుకి వెళ్ళి గంజాయి బ్యాచ్కి ఎప్పుడైతే అక్కడ డబ్బులు ఆర్థిక సాయం చేశాడో మళ్ళీ రౌడీలు గోండాలు మళ్ళీ రోడ్ల మీదకి మళ్ళీ అతను వస్తుంటే జగన్మోహన్ రెడ్డి వస్తుంటే వచ్చిన జనాభా వాళ్ళే ఉంటున్నారు. మళ్ళీ ఎవరైతే గోండాలు రౌడీలు ఉన్నారో వాళ్ళు మాత్రమే మళ్ళీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి వస్తుంటే ఆయన వెనకాల జనం అందరూ కూడా అదే జనం కనబడుతున్నారు. అంటే ఈ జన సంద్రోహాన్ని ఆపడానికి చంద్రబాబు నాయుడు ఆంక్షలు పెడుతున్నాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. జగన్ వస్తుంటే కూటమి నాయకులందరూ కూడా వెన్నులో వణుకు పడుతుందని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఆయన. జగన్ వస్తుంటే కూటమి నాయకులు వణిపడడం కాదండి, ఈ జనాలు అందరూ కూడా నువ్వు కిరాయి జనాలు, నువ్వు డబ్బులు ఎత్తే తీసుకొచ్చిన జనాలు. అది నీ మీద నువ్వేం చేసావు నీ వెనకాల వస్తారు అసలు ప్రజలు. నువ్వేం చేసావు? మీ నాన్న ముఖం చూసి నీకు ఓటేశారు, నీ ముఖం చూసి ఎవడో ఓటేయలేదు వేయాల కానీ ఒక్కసారి నువ్వు ఒక్క ఛాన్స్ అడుగో, నీకు ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చారు. ఇంకా చాలా ఇంటికి వెళ్ళి కూర్చోమన్నారు. నిన్ను 11 సీట్లతో ఇంట్లో కూర్చోబెట్టినప్పుడు నువ్వు ఏ రకంగా నువ్వు మళ్ళీ జనాల్లోకి వస్తావు? నువ్వు వద్దు, నువ్వు మాకు అవసరం లేదు అని జనాలు అందరూ కూడా చీకొట్టి నీ పరిపాలన నచ్చలేదు, నువ్వు అనర్హుడు అని చెప్పేసి 11 సీట్లతో ఇంట్లో కూర్చోబెడితే నువ్వు మళ్ళీ ఏ రకంగా వస్తావు? మేడం, ఆఖరిగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి జగన్ గారు చేస్తూ ఉన్నారు కామెంట్స్. 3 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు, ఆ తర్వాత అధికారంలోకి మనమే వస్తాం. ఈరోజు తప్పుడు సాంప్రదాయాలతో ఎవరైతే ముందుకెళ్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి బోన్లో ఎక్కించి సినిమా చూపిస్తాను వాళ్ళందరికీ అని చెప్పేసి జగన్ మాట్లాడుతూ ఉన్నారు.
అదే చూసారు కదా మన రప్ప నడిగేస్తానని, నువ్వు రప్ప నడికించుకోవడానికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనేది ఇది ఒక కర్మాగారం. దీంట్లో తయారయ్యే ప్రతి కార్యకర్త కూడా భయపెట్టేవాడే కానీ భయపడేవాడు కాదు. గుర్తుంచుకోమని చెప్తున్నా, ఇది ఒక కర్మాగారం. ఈ కర్మాగారంలో తయారైన ప్రతి కార్యకర్త కూడా నిన్ను భయపడేవాడు ఎవడో లేడు. నువ్వు 11 సీట్లు కాదు, ఈసారి 1 సీట్లో ఇంట్లో కూర్చుంటావు.